హాయ్ అండి. నోరు చప్పగా ఉన్నప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ఇలా ట్రై చేయండి. ఇది ఆల్ టిఫిన్స్‌లోకైనా, రైస్‌లోకైనా చాలా చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందండి. కొంచెం డిఫరెంట్‌గా ఆనియన్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 ఆనియన్స్‌ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి 10 ఎండుమిర్చీలను కూడా యాడ్ చేసేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోండి. అలాగే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పు, కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసి తీసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. పోపు దినుసులను యాడ్ చేసుకుని అలాగే కరివేపాకు, ముందుగా మనం బ్లెండ్ చేసుకున్న ఆనియన్ చట్నీని యాడ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.